రాజకీయ నాయకులుగా మేము చెప్పడం కాదు, తెలుగుదేశం పార్టీ వాళ్ళుగా మేము వ్యతిరేకించడం కాదు. ప్రజలు నవ్వుతున్నారండి, ప్రజలు నవ్వుతున్నారు. ప్రభుత్వం ఏర్పడి కనీసం 40 రోజులు కూడా కాలేదు. పైగా అత్యంత హాస్యాస్పదమైన విషయం ఏంటంటే అసలు ప్రెసిడెంట్ రూల్ రాష్ట్రపతి పరిపాలన కావాల్సింది 2019 నుంచి 2024 ఏదైతే ప్రభుత్వం ఉందో ప్రతిరోజు ప్రతి సెకండ్ ప్రతి నెల రావాల్సినటువంటి పరిస్థితి ఆ రోజు ఉండింది. ఆ రోజు విపరీతంగా ప్రజల తరఫున ప్రజాస్వామ్యం కోసం, రాజ్యాంగాన్ని నిలబెట్టడం కోసం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఈరోజు ముఖ్యమంత్రి గారు, ఆ రోజు చేసిన పోరాటానికి ఈరోజు జైలుకి వెళ్ళినటువంటి పరిస్థితి ఏర్పడింది. అయినప్పటికీ కూడా వాళ్ళు నిమ్మకి నీరెత్తినట్టు వ్యవహరించి ఈరోజు ఏదో దెయ్యాలు వేదాలు వర్ణించినట్టుగా ఈరోజు బయటకు వచ్చి ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, రాష్ట్రపతి పరిపాలన కావాలంటే ప్రజలు నవ్వుతున్నారు. సిగ్గు తెచ్చుకోవాలి. మొన్న ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును చూసి కూడా అయినా అసలు ఇప్పుడు మారకపోతే వాళ్ళు ప్రజల కోసం బతుకుతున్నారా, కేవలం వాళ్ళ రాజధికారం కోసం, కేవలం ముఖ్యమంత్రి అవ్వడం కోసం బతుకుతున్నారా, వాళ్ళు తెచ్చుకోవాలి. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. అసెంబ్లీ సమావేశాల్లో నల్ల చొక్కాలు ధరించి బయటికి వాకౌట్ చేసుకుంటూ వచ్చేసారు. ఇంకా ప్రజా సమస్యలను ఎప్పుడు పట్టించుకుంటారు? ఇది ఇలాగే కొనసాగుతుంది అంటారా? మేము ఒకటే చెప్తున్నాం, దేవాలయం లాంటి అసెంబ్లీ, ఈరోజు పార్లమెంట్ అయినా అసెంబ్లీ దేవాలయం ఒక స్థానంలో గౌరవ ముఖ్యమంత్రి గారు 4 సార్లు ముఖ్యమంత్రి గారు, అలాంటి ముఖ్యమంత్రి గారి కుటుంబీకుల మీద కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఈరోజు అందరినీ కూడా బాధ పెట్టి అసెంబ్లీకి కూడా రాకుండా చేసినటువంటి ఒక దుర్మార్గపు ఆలోచనతో ముందుకెళ్ళిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు కొత్తగా వచ్చి ఆ రోజు 151 సీట్లు 151 సీట్లు ఉన్నాయి కదా అని ఒక అహంకారంతో వాళ్ళు నచ్చిన పద్ధతిలో వాళ్ళు వ్యవహరిస్తే ఈరోజు ప్రజలు చింతిస్తున్నారు చూస్తున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, వాళ్ళకి ప్రజలు మంచి పరిపాలన అందించాలి అనే ఉద్దేశంతో అధికారం ఇచ్చారు. వాళ్ళు పూర్తిగా దుర్వినియోగం చేసి ఈరోజు అన్ని విధాలుగా కూడా అన్ని వర్గాల ప్రజల్ని కూడా ఈరోజు వెనకకు పంపించేటువంటి కార్యక్రమం చేశారు. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సంపద అంతా కూడా దోచుకున్నారు. ఈరోజు ఎక్కడ కూడా ఏమీ లేనటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని తీసుకొచ్చి ఈరోజు ప్రజలు దానికి విసిగెత్తిపోయి ముఖ్యమంత్రి అంటే చంద్రబాబు నాయుడు గారు లా ఉండాలి అనే ఉద్దేశంతో ఈరోజు 164 ఇచ్చిన ఒక మ్యాండేట్ని తీసుకొస్తే అది చూడలేక ఓర్వలేక చేసేటువంటి కపట నాటకాలు ఏవైతే ఉన్నాయో ప్రజలందరూ కూడా టీవీలో చూస్తున్నాం. ప్రజలు ఈరోజు అమాయకంగా లేరు. జరిగినటువంటి ఎలక్షన్లో మనకు అర్థమవుతుంది. అందరూ కూడా ఈరోజు చీకొట్టేటువంటి పరిస్థితులు జగన్మోహన్ తెచ్చుకున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే అసలు జగన్మోహన్ రెడ్డి కూటమి అధికారంలోకి వచ్చాక అల్లర్లు ఎక్కువ పెరిగిపోయాయి, మరణకాండ అనేది ఎక్కువ జరుగుతుంది అని చెప్పి ఎంపీలతో ఢిల్లీలో ధర్నా చేస్తామని చెప్పేసి అని అంటున్నారు. దీని మీద ఏమంటారు? మేము ఒకటే చెప్తాం, ఒకసారి గత 5 సంవత్సరాల గతంలోకి వెళ్తే మొదటిగా మాస్క్ అడిగినందుకు కానీ ఒక డాక్టర్ గారు సుధాకర్ గారిని చంపడం, లేకపోతే వాళ్ళ పార్టీలో విచ్చలవిడితనంగా ఒక ఎమ్మెల్సీ ఒక సామాన్య ఒక డ్రైవర్ అయినటువంటి సుబ్రహ్మణ్యాన్ని చంపేసి ఒక ఎస్సీ డ్రైవర్ని చంపేసి ఇంటికి తీసుకెళ్ళి డోర్ డెలివరీ చేసేంత కొంత మదం మన పార్టీలో. చాలామంది మహిళల్ని ఆ నడి రోడ్డు మీద పొడిచి చంపినటువంటి పరిస్థితులు చాలా చూసాం. చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితులు చూసాం. ఈ ప్రభుత్వం చేసేటువంటి అరాచకాలు భరించలేక అప్పుడు లేనటువంటి ఇది ఈరోజు మరి నిజంగానే సొంత కక్షలతో వాళ్ళు ఏమైనా చంపుకున్నారా, లేకపోతే వైసీపీ నాయకులే ఈ గొడవలు సృష్టించడానికి చంపారని ఒక పదం కూడా ఈరోజు రాష్ట్రం గత 5 సంవత్సరాల్లో చూసుకున్నట్లయితే 5 సంవత్సరాలుగా కూడా ప్రజల్లో ఎప్పుడు అందుబాటులో లేరు. మరి ఇప్పుడు గత నెల 15 రోజులుగా ఆయన ఏదైనా ఒక విషయం జరిగితే ఆయన ప్రజల్లోకి వచ్చేస్తున్నారు. ఎందు గురించి అంటారు? ప్రజల్లోకి రావట్లేదు. ఏ విషయంలో ప్రజల్లోకి రావట్లేదు అందరికీ తెలుసు. ఎక్కడైనా శవం లేచిందంటే, ఎక్కడైనా చనిపోయిందంటే పాపం ఆ కుటుంబానికి సానుభూతి తెలపాల్సినటువంటి ఒక ప్రధాన బాధ్యత ఒక పెద్ద వ్యక్తిగా అనుకుంటారు. అది వదిలేసి ఈరోజు ఎక్కడైనా శవం ఉంటే వెళ్ళి వికల నవ్వులు నవ్వుతారు, లేకపోతే ఎక్కడైనా చనిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించకుండా అక్కడ చేసే పరిస్థితి ఏంటంటే అక్కడికి వచ్చి పథకాల గురించి మాట్లాడతారు, ప్రభుత్వం నుంచి విమర్శించేటువంటి కార్యక్రమాలు చేస్తారు. ఇలాంటి నీచపు రాజకీయాలకి పెట్టింది పేరు వైసీపీ పార్టీ. ఆ నీచక రాజకీయాలు అక్కడ నుంచే పుట్టింది వైసీపీ పార్టీ. ఆ శవ రాజకీయాల నుంచి పెట్టింది మన అందరికీ తెలుసు. సో ఇదంతా కొత్త కాదు, కానీ ప్రజలు ఇతను మోసపోవడం సిద్ధంగా లేదు. వైసీపీ ఎమ్మెల్యేలు అప్పట్లో బాగా ఈ కూటమి పార్టీని టార్గెట్ చేసి మాట్లాడారు కదా. అప్పటి మంత్రి రోజా కానీ కొడాలి నాని కానీ వీళ్ళందరూ ఇప్పుడు కనిపించట్లేదు. ఏమై ఉంటారు? మేము ఒకటే అంటున్నామమ్మా, ప్రజాస్వామ్యంలో అధికారం వచ్చింది, నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినటువంటి ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి, లేకపోతే జనసేనలో ఉండేటువంటి, లేకపోతే బీజేపీలో ఉండేటువంటి నాయకులు ఏ నాయకుడు కూడా చిన్న నాయకుడు కాదు. వాళ్ళకంటే విచ్చలవిడితనంతో మాట్లాడగలం, కానీ ఒక లైన్, ఒక క్రమశిక్షణ,
నేర్పిన తెలుగుదేశం పార్టీ, క్రమశిక్షణ నేర్పిన చంద్రబాబు నాయుడు గారు, ఒక సభ్యత, ఒక సమాజంలో ముందడుగు వేసేటువంటి కార్యక్రమంతో ఉండేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అందువల్ల మీరు చూసి నేర్చుకోవాలి. ఇంకా రోజా గారు అయితే తెలుగుదేశం పార్టీ నుంచే వెళ్ళారు. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత దెయ్యం ఆహ్వానించినట్టు ఆవిడ చేసేటువంటి కార్యక్రమాలు, మాట్లాడేటువంటి భావజాలను, వాడేటువంటి పదాలు మా నోటితో మేము వాడలేం. ఆ నోటితో మేము వాడితే మా ఇంట్లో ఉండేటువంటి ఆడవాళ్ళు కానీ మా పిల్లలు కానీ టీవీ చూసేటువంటి పరిస్థితి లేదు. అలాంటి పరిస్థితులు తీసుకెళ్ళినప్పుడు డెఫినెట్గా ఇలాంటి తీర్పు వస్తుంది.